నమస్తే. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు ప్రజెంటు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండడం జరిగింది. మరి కాసేపట్లో అధికారికంగా ఎలక్షన్ అధికారులు ఎవరైతే విన్ అయిపోయినో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరును అనౌన్స్‌మెంట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో మొదటి ప్రాధాన్యతలో ఓట్లు సాధించినటువంటి మెజార్టీ సాధించినటువంటి మల్లన్నకి రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా అదే మెజార్టీ కనపరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చిట్టచివరిగా ప్రేమేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి సంబంధించినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో మరి ఇక్కడ అనూహ్యంగా రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డికి 6,000 ఓట్లు మల్లన్న కంటే ఎక్కువగా అంటే మెజార్టీ రావడం జరిగింది. ఏ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓట్లలో భాగంగా 18,800 ఓట్లు ఆయన ఆధిక్యతలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క మెజార్టీ మరి ఆయనను రీచ్ కాలేకపోతా ఉన్నది. కాబట్టి మల్లన్ననే అధికారికంగా ఈసారి మరి కాసేపట్లో ఎన్నికల అధికారులు అయితే ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. 3 రోజుల కానించి దర్దాపుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కౌంటింగు చాలా ఆసక్తిగా ఉత్కంఠంగా కొనసాగినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను కూడా పెట్టడం జరిగింది. ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఎవరు గెలుస్తారని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది బరిలో ఉన్నటువంటి మల్లన్న కోసం అసలు మల్లన్న గెలుస్తాడా లేదనేది. ఒక పక్కన మల్లన్న ప్రశ్నించేటువంటి గొంతుగా అని చెప్పేసి ఏదైతే పేరుందో మరి కాంగ్రెస్ పార్టీలో ఆయన వెళ్ళిన తర్వాత ప్రశ్నించేటువంటి తత్వం మరి మర్చిపోతాడా, ప్రశ్నించేటువంటి విధానం ఉండదు కదా అని చెప్పేసి చాలామంది విమర్శించడం జరిగింది. మరి దాన్ని అన్నిటి కూడా చెక్ పెట్టడం జరిగింది. దానితోటి కొంత మల్లన్న వెనుకబడతాడు కావచ్చు, మల్లన్న గెలవలేకపోతాడు కావచ్చు అని చెప్పేసి చాలామంది కూడా అనుకోవడం జరిగింది. కానీ మరి ఇక్కడ మల్లన్న పూర్తి స్థాయిలో గెలుపు ముంగట ఆల్రెడీ గెలిచేటువంటి అవకాశం 100% కనబడతా ఉన్నది. ఇది అధికారికంగా కాసేపట్లో ప్రకటించారు. మనకు అందుతుంది, లోపటి నుంచి మనకు సమాచారం కూడా అందుతూ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మల్లన్న విజయం ఖాయమైపోయింది అనేది. అయితే దీంట్లో ఎందుకు ఖాయమైపోయింది అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఏ అభ్యర్థికైనా కానీ 1,55,000 ఓట్లు రావాలి. అంటే 3,10,000 ఓట్లలో ఏ అభ్యర్థి గెలవాలన్నా 1,55,000 ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ అభ్యర్థి కూడా ఇప్పటివరకు అయితే 1,55,000 ఓట్లు ఇప్పటివరకు కూడా రాలేదు. కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి ఎలిమినేషన్ రౌండ్ పూర్తి స్థాయిలో అయిపోయింది. బరిలో ఉన్నటువంటి మొదటి 2 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఒక పక్కన రాకేష్ రెడ్డి, ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, వీళ్ళిద్దరు మాత్రమే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఈ యొక్క వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లని, ఎందుకంటే ఇద్దరే మిగిలిపోయింది కాబట్టి ఈ ఇద్దరిట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు ఉన్నాయో వాళ్ళనే మరి గెలిచినటువంటి అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి 3వ ప్రాధాన్యత ఓటు లేకపోతే రాకేష్ దగ్గర నుంచి 2వ ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది, కాదనట్లేము. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ఏం జరుగుతూ ఉందంటే లాస్ట్లో థర్డ్ రౌండ్లో పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఓట్లు లెక్కించిన తర్వాత మరి లీడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే గెలిచినటువంటి అభ్యర్థిగా ప్రకటించేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో, కౌంటింగ్ కేంద్రంలో మరి ఉన్నటువంటి వాళ్ళు, కౌంటింగ్ని దగ్గర నుంచి పరిశీలించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ యొక్క లాస్ట్ రౌండ్లో ఏదైతే ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రౌండ్లలో రాకేష్ రెడ్డికి కొంత మెజార్టీ వచ్చిందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి ఎంత మెజార్టీ వచ్చింది, వీళ్ళు ఏం దగ్గర నుంచి చూసిండ్రు అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి మీరు లోపలికి పోయొచ్చులా? పోయొచ్చినాం. ఏంటి ఎట్లా ఉంది? మాకు తీర్మార్ మల్లన్న గారు కంప్లీట్ ఆల్రెడీ గెలిచినట్టు సంకేతాలు అందినాయి కాబట్టి మేము బయటికి వచ్చేసినాం. మేము నల్లగొండ జిల్లాలో మొత్తం తీర్మానం మల్లన్న పట్టభద్రుల ఎన్నికల్లో నిలబడ్డాడు కాబట్టి మా మిర్యాలగూడ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మడబోయిన అర్జున్ గారి సహకారంతో మేము ప్రతి చోట నిరుద్యోగులను కలిసి తీర్మార్ మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని అర్జించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరిని గడప తట్టి కూడా మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో లేకుండానే బీద ప్రజలకు చేసిన సేవల గురించి కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. దాని గురించి అందరూ యువకులు, మేధావులు, సంపన్న వర్గాలు మీరు అందరూ మల్లన్న ఆల్మోస్ట్ గెలిచినానే బయటకు వచ్చింది ఇప్పుడు. అంతే, ఆల్రెడీ మాకు సంకేతాలు అందినాయి. ఆల్రెడీ న్యూస్లో కూడా వస్తూనే ఉంది చేసింది కాబట్టి ఇక మేము గత 3 రోజుల నుంచి ఇందులోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడే ఇక మేము కొంచెం రెస్ట్ అన్న తీసుకుందామని బయటకు వెళ్ళినాం. కాసేపట్లో అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తూ ఉంది? 2 సార్లు మల్లన్న ఓడిపోయింది, ఈసారి గెలుస్తూ ఉన్నాడు కాబట్టి ఏమనిపిస్తా? ప్రజలంతా హర్షధ్వానం వ్యక్తం చేస్తారు. అంత మల్లన్న చేసిన కష్టానికి ఆ భగవంతుడు, ఆ అల్లా, ఆ ప్రభు, అందరి వెంకటేశ్వర స్వామి అందరి దయాదాక్షిణ్యాలు ఆయన మీద ఉండి ఆయన చేసిన కష్టం ఫలించింది కాబట్టి అందరూ హర్షం వ్యక్తం చేస్తారు నిరుద్యోగులు. ఓకే, నువ్వేమని చెప్తావు? మల్లన్న యొక్క గెలుపుని ఏ విధంగా చూస్తావు? నువ్వు మాట్లాడలేవా? సరే, ఓకే, ఒకసారి చూసుకోవచ్చు. లోపల ఆల్మోస్ట్
ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళ స్వస్థలానికి పోయేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు సైతం కూడా అవి రిలీజ్ అయినాయి. దాంట్లో మరి కాసేపట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు గెలిచింది అన్నటువంటి దానిపైన మరి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 3 రోజుల కానించి దర్దాపుగా ఏదైతే 3 రోజుల కానించి జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు 9 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉన్నారు. 9 గంటల పాటు 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వస్థలాలకి అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తును కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లో ఖచ్చితంగా ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ భద్రత ఏర్పాటు కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ సరౌండింగ్లో ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో ఈ కౌంటింగ్ కేంద్రం కాడ ఎవరు ఉండకుండా మరి భద్రత ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సరౌండింగ్లో ఎవరు ఉండొద్దని చెప్పేసి ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నారు. అయితే ఇంతకుముందే చూసుకోవడం జరిగింది. ఎందుకంటే రాకేష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసింది కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకే అందరూ సహకరిస్తూ ఉన్నారు, ఇక్కడ అధికారులు కానీ పోలీసులు కాదని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగొద్దన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు కూడా చాలా పకడ్బందైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా హడావిడి కనుక చూసినట్టయితే మరి కాసేపట్లో ఖచ్చితంగా కూడా ఎవరు గెలిచారు అని చెప్పేసి దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. మొత్తానికైతే కొంత ఏమైతే సెకండ్ ప్రయారిటీ ఓట్లను కనుక మనం చూసుకున్నట్టయితే దాంట్లో మల్లన్న దానికంటే రాకేష్ రెడ్డికి కొంత ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, ఎడ్జ్ ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. కానీ అదేవిధంగా సార్ వాస్తవంగా కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లలో భాగంగా మల్లన్నకు సంబంధించినటువంటి మల్లన్న కంటే ఎక్కువగా రాకేష్ రెడ్డికే ఓట్లు ఎక్కువగా రావడం జరిగింది. అంటే ఒకే సంబంధించినటువంటి 18,000 ఓట్లలో బీజేపీ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్లలో 18,000 సెకండు ప్రయారిటీ ఓట్లు పోలైతే దాంట్లో మల్లన్న కంటే ఎక్కువగా 6,000 ఓట్లని రాకేష్ రెడ్డి సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి కొంత గట్టి పోటీ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి రాకేష్ రెడ్డి అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అనుకున్నటువంటి విధంగానే మల్లన్న యొక్క వ్యూహం ఫలించినట్టుగా తెలుస్తూ ఉంది. మల్లన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో గెలుపు కోసం అయితే చాలా కృషి చేయడం జరిగింది. 2 నెలల కానించి వాళ్ళు కష్టపడ్డటువంటి దానికి ఫలితం దక్కిందని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లో సంబరాలకు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ అభితో అనిల్.